సో కేవలం నాకు చిన్నప్పుడు ఒక బిగ్గెస్ట్ లూట్ అయితే వచ్చేసిందన్నమాట. ఈ యొక్క లూట్‌లో మీకు పర్ అకౌంట్ రూ. 750 సంబంధించిన క్యాష్ బ్యాక్ అనేది డైరెక్ట్ మీకు యూపీఐడీకి అనేది రిసీవ్ అవ్వడం జరుగుతుంది. అందులో ఇంకో విషయం వచ్చేసి ఇది ఒక క్యాంపెయిన్ అనమాట. ఈ యొక్క క్యాంపెయిన్‌లో ఎవరైతే పార్టిసిపేట్ అవుతారో, పార్టిసిపేట్ అయిన ప్రతి ఒక్కరికి కూడా ఈ విధంగా మీకు రూ. 750 సంబంధించిన క్యాష్ బ్యాక్ అనేది మీకు రిసీవ్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఇలాగే ఇంకో విషయం వచ్చేసి ఈ యొక్క క్యాంపెయిన్‌లో ఒక రిఫర్ కోడ్ అనేది ఉంటుంది. ఈ యొక్క రిఫర్ కోడ్ ఎవరైతే యూజ్ చేసి ఈ యొక్క క్యాంపెయిన్‌లో పార్టిసిపేట్ అవుతారో వాళ్ళకి మాత్రమే రూ. 750 సంబంధించిన క్యాష్ బ్యాక్ అనేది మీకు రిసీవ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో ఒకవేళ మీరు గనక రిఫర్ కోడ్ అప్లై చేయకపోయినట్లయితే మీకు ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క రూ. 750 సంబంధించిన క్యాష్ బ్యాక్ అనేది రాదు. కాబట్టి ఈ యొక్క రిఫర్ కోడ్ ఎక్కడ అప్లై చేయాలనే విషయం అయితే చెప్తాను. సో అందరూ జాగ్రత్తగా వినండి. ఓకేనా. ఓకే నాకు చిన్న ఇంకా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే వీడియో డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించిన లింక్ అనేది ఉంటుంది. సింపుల్గా ఈ యొక్క లింక్ మీద క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. సో ఫ్రెండ్స్ నాకు చిన్న ఎటువంటి యాప్ వచ్చినా సరే ముందుగా మన టెలిగ్రామ్ ఛానల్ పోస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఎటువంటి యాప్ పోస్ట్ చేసినా సరే ఆ యొక్క లూట్ నుండి ప్రతి ఒక్కరికి పేమెంట్ అనేది రిసీవ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకే. అందులో ఇంకో విషయం వచ్చేసి ఇప్పుడు ఏదైతే లూట్ చెప్తున్నానో ఈ యొక్క లూట్ సంబంధించిన యాప్ అన్ని అంటే యాప్ లింక్స్ అన్ని కూడా నేను మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేసే లింక్స్ మీద క్లిక్ చేసి మీరు ఈ యొక్క క్యాంపెయిన్లో మీరు పార్టిసిపేట్ అయిపోండి. ప్రతి ఒక్కరికి కూడా పరకు మీకు రూ. 750 సంబంధించిన క్యాష్ బ్యాక్ అనేది మీకు రిసీవ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే మన టెలిగ్రామ్ ఛానల్లో ఇక్కడ టైట్ సైన్ అప్ లింక్ అయితే ప్రొవైడ్ చేశాను కదా. సింప్లీ ఇక్కడ మీరు ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేయండి. ఓకేనా. సో ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా హోమ్ పేజ్ రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీకు సంబంధించిన పేటీఎం, ఫోన్పేకి సంబంధించిన యూపీఐ అయితే ఉంటుంది కదా. యూపీఐ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. మీరు సబ్మిట్ బటన్ మీద నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనకి కింద సబ్మిట్ బటన్ కనపడుతుంది కదా. సింప్లీ మీరు సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ప్లే స్టోర్కి వెళ్ళిపోతుంది. సో ప్లే స్టోర్ నుండి ఒక టైట్ యాప్ అయితే మీరు ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఓకేనా. బట్ గుర్తుపెట్టుకోండి రిఫరల్ కోడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకవేళ మీరు రిఫరల్ కోడ్ ఎంటర్ చేయడం మిస్ అయ్యారు అనుకోండి ఖచ్చితంగా మీకు రూ. 750 సంబంధించిన క్యాష్ బ్యాక్ అనేది రాదనమాట. ఓకేనా. సో అందుకోసం చెప్తాను వీడియోని 80% స్కిప్ చేయకండి. నెక్స్ట్ ఈ విధంగా యాప్ అయితే ఓపెన్ చేయండి. యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా హోమ్ పేజ్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మీరేం చేస్తారంటే ఇక్కడ మనకి ఓపెన్ ఫ్రీ అకౌంట్ అని చెప్పి కనబడుతుంది కదా. సో అందరూ వీడియో ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా హోమ్ పేజ్ రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు రిఫర్ కోడ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి మనకి యాడ్ ఇయర్ రిఫర్ కోడ్ అని చెప్పి కనపడుతుంది కదా. సో అందరూ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇది మనకి చాలా ఇంపార్టెంట్. సింపుల్గా ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మన టెలిగ్రామ్ ఛానల్లో ఒక రిఫర్ కోడ్ అయితే ప్రొవైడ్ చేశాను CBL72. ఓకేనా. ఈ యొక్క రిఫర్ కోడ్ అనేది ఈ విధంగా ఎంటర్ చేసి కింద మీరు యాడ్ కోడ్ అని ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా రిఫర్ కోడ్ అనేది అప్లై అవ్వడం జరుగుతుంది. ఓకేనా. ఈ విధంగా రిఫర్ కోడ్ అప్లై అయ్యిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఈ విధంగా ఓకే కన్ఫర్మ్ అనుకుంటేనే మీరు నెక్స్ట్ ప్రాసెస్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకేనా. ఈ విధంగా రిఫర్ కోడ్ అప్లై అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు సంబంధించిన మెయిల్ ఐడి ఎంటర్ చేయండి, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. కింద మీరు నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. ఓకేనా. బట్ గుర్తుపెట్టుకోండి మీ యొక్క ఆధార్ కార్డ్కి ఏ నెంబర్ అయితే లింక్ అయ్యిందో ఆ యొక్క నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. అండ్ అంటే మీకు సంబంధించిన మెయిల్ ఐడి ఎంటర్ చేసి మీరు నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే మీరు ఏదైతే మెయిల్ ఐడి ఇచ్చారో ఆ యొక్క మెయిల్ ఐడికి సో కన్ఫర్మేషన్ లింక్ అయితే వస్తుందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనకి వెరిఫై యువర్ ఈమెయిల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ యొక్క మెయిల్ ఐడిని వెరిఫై చేయండి. అండ్ అలాగే మీ యొక్క మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. అండ్ మనకి ఈ విధంగా హోమ్ పేజ్ రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారు సింపుల్గా ఈ యొక్క ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ మీకు సంబంధించిన ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ అలాగే జెండర్ అండ్ అలాగే పాన్ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. కింద మీరు టర్మ్స్ అండ్ కండిషన్ మీద క్లిక్ చేసి మీరు నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసేయండి. ఓకేనా. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి అడ్రస్ అయితే అడుగుతారు. సింప్లీ మీకు సంబంధించిన అడ్రస్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే. అంటే ఆధార్ కార్డులో డీటెయిల్స్ ఎలా అయితే ఉంటాయో ఆ విధంగా ఎంటర్ చేయండి. అండ్ స్టేట్, పిన్ కోడ్ అయితే ఎంటర్ చేయండి. కింద మనకి ఒక టిక్ బాక్స్ అయితే కనపడుతుంది కదా. సింప్లీ ఒక బాక్స్ మీరు జస్ట్ టిక్ చేయండి. కింద మీరు నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ మీరు పైన సింప్లీగా ఒక ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇవన్నీ ఆటోమేటిక్గా ఫిల్ అవ్వడం జరుగుతుంది. అండ్ సింప్లీగా మీరు నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా హోమ్ పేజ్ రావడం జరుగుతుంది. ఇక్కడ మీరేం చేస్తారంటే మీకు ఇష్టం వచ్చిన ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఎటువంటి ప్రాబ్లం లేదు. సో ఇక్కడ మీరు కావాలనుకుంటే పైన సెర్చ్ బార్లో డిజిటల్ మార్కెటింగ్ అని చెప్పి సెట్ చేసినట్లయితే మనకు ఒక ఆప్షన్ అయితే వస్తుంది. సింపుల్గా ఒక డిజిటల్ మార్కెటింగ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా హోమ్ పేజ్ రావడం జరుగుతుంది. ఇక్కడ మీరేం చేస్తారు కింద మీరు నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కింద మనకి నెక్స్ట్ బటన్ కనపడుతుంది కదా. సింపుల్గా ఒక ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇందులో మనం వీడియో కేవైసీ అయితే చేయాల్సి ఉంటుంది. ఎటువంటి ప్రాబ్లం లేదు. అలాగే ఎటువంటి ఛార్జెస్ అయితే ఉండవు. ఫుల్లీ సేఫ్ అండ్ సెక్యూర్ యాప్ అనమాట. అండ్ ఇక మీరేం చేస్తున్నారు పర్మిషన్స్ అయితే అలో చేసేయండి. కింద మీరు కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ మీకు సంబంధించిన ఏదైతే టిక్ మార్క్ ఉంటుంది కదా సింపుల్గా ఒక ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. ఓకేనా. క్లిక్ చేసిన తర్వాత కింద మీరు స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. మీకు సంబంధించిన ఆధార్ కార్డ్ నెంబర్ అండ్ ఇక్కడ ఏదైతే క్యాప్చర్ ఉందో ఒక క్యాప్చర్ ఇక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. ఓకేనా. క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క ఆధార్ కార్డ్కి ఏ నెంబర్ అయితే లింక్ అయిందో ఆ యొక్క నెంబర్కి ఓటీపీ అనేది వస్తుంది. ఓటీపీ అనేది ఎంటర్ చేసి మీరు కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకి ఈ విధంగా హోమ్ పేజ్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మీరేం చేస్తుంటే ఏదైనా ఒక 6 డిజిట్ సంబంధించిన పిన్ అనేది మీరు సెట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఓకేనా.
జస్ట్ ఇక్కడ మీరు 6 డిజిట్స్ సంబంధించిన నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ మీరు కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేయండి. ఓకేనా, ఒక 6 నెంబర్లు ఎంటర్ చేసి కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా మీరు పర్మిషన్స్ అయితే అలో చేసేయండి. అలో చేసిన తర్వాత మనకి కింద ప్రొసీడ్ అని చెప్పి కనబడుతుంది కదా, సింపుల్గా మీరు ప్రొసీడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మనకు సంబంధించి బేసిక్ డీటెయిల్స్ అయితే చూపిస్తారన్నమాట. ఓకేనా, ఈ కన్ఫర్మ్ కదా చెక్ చేసుకుని మీరు కింద నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. అండ్ మీకు సంబంధించిన పాన్ కార్డ్ ఫ్రంట్ సైడ్ ఫోటో ఉంటుంది కదా, ఆ యొక్క ఫ్రంట్ సైడ్ ఫోటోని జస్ట్ స్కాన్ చేయండి. స్కాన్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా సెల్ఫ్ ఎంప్లాయిడ్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, రిమైనింగ్ ఏ ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేసుకోకండి, కేవలం మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. కింద మీరు స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. ఓకేనా, సో స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇంగ్లీష్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా హోమ్ పేజ్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనం వీడియో కేవైసీ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఈ యొక్క పేజీలో మీరు వెయిట్ చేయండి. ఇక్కడ టోకెన్ నెంబర్ 10 అని ఎందుకు ఉందంటే, సో చాలా మంది వీడియో కేవైసీ అయితే చేస్తూ ఉంటారు కదా. ఓకేనా, సో 1 by 1 అయితే కంప్లీట్ అవుతూ ఉంటుంది. మన టైం వచ్చే వరకు అయితే వెయిట్ చేయండి. మన టైం వచ్చిన తర్వాత ఒక పర్సన్ అనేది ఆన్లైన్లోకి అయితే వస్తారు. వీడియో కేవైసీ దగ్గరికి మనకి జాయిన్ అవ్వని ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత సో కంపెనీ వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతారు అనమాట. అంటే మీ ప్రొఫెషన్ ఏందని అడుగుతారు. సో అక్కడ మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు మీరు డిజిటల్ మార్కెటింగ్ అని చెప్పి సెలెక్ట్ చేసుకున్నారు కదా, అదే వాళ్ళకి చెప్పండి. ఓకేనా, వాళ్ళు అడిగితేనే చెప్పండి. అండ్ ఇంకో విషయం వచ్చేసి వాళ్ళ ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ జస్ట్ చూపెట్టమంటారు, ఎటువంటి ప్రాబ్లం లేదు. వాళ్ళు అడిగితే చూపెట్టండి, ఒకవేళ అడగకపోతే ఎటువంటి ప్రాబ్లం లేదు. ఓకేనా, అండ్ నెక్స్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే కేవైసీ అనేది అంటే వీడియో కేవైసీ అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. మనకి ఈ విధంగా సో చూపిస్తారన్నమాట. అంటే పెండింగ్లోకి వెళ్ళిపోతుంది. అండ్ వితిన్ 1 అవర్లో మీ యొక్క వీడియో కేవైసీ కూడా కంప్లీట్ అవుతుంది. అలాగే అకౌంట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా, అకౌంట్ అనేది ఈ విధంగా ఓపెన్ అయిపోయిన తర్వాత ఇది మనకి లాస్ట్ స్టెప్ అనమాట. ఓకేనా, సో లాస్ట్ స్టెప్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, ఇందులో 2500 రూపీస్ అయితే ఫస్ట్ టైం యాడ్ మనీ చేయండి. ఎటువంటి ప్రాబ్లం లేదు. మీరు యాడ్ చేసిన అమౌంట్ కూడా మళ్ళీ విత్డ్రా అనేది చేసుకోవచ్చు. అండ్ ఏ విధంగా యాడ్ చేయాలి అండ్ అలాగే ఏ విధంగా విత్డ్రా చేయాలని చెప్పి టోటల్ డీటెయిల్స్ కూడా నేను ఈ యొక్క వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా, అండ్ నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఈ విధంగా అకౌంట్ అనేది ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక మనకి కింద యాడ్ ఫండ్స్ అని చెప్పి కనపడుతుంది కదా. ఓకేనా, సింపుల్గా మీరు యాడ్ ఫండ్స్ అని ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కింద మనకి యూపీఐ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరేం చేస్తారంటే కంటిన్యూ ఎనీవే అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక మీరు 2500 రూపీస్ ఎంటర్ చేసి ఇక మీరు నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. సో పేటీఎం ఆర్ ఫోన్పే నుండి జస్ట్ ఒక 2500 రూపీస్ అయితే ఈ విధంగా మీరు పే చేసేయండి. పే చేసిన తర్వాత మీ యొక్క వాలెట్లో సో 2500 రూపీస్ అనేది చూపెట్టడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ విధంగా ఈ యొక్క టైడ్ యాప్లో 2500 రూపీస్ అనేది యాడ్మెంట్ చేసిన తర్వాత మనం ఒక గూగుల్ ఫామ్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో గూగుల్ ఫామ్ సంబంధించిన లింక్ మన టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను. నెక్స్ట్ మీరు ఏం చేస్తుంటే మన టెలిగ్రామ్లో పోస్ట్ చేసిన ఏదైతే ఒక గూగుల్ ఫామ్ లింక్ ఉంది కదా, సింపుల్గా ఈ యొక్క లింక్ మీద క్లిక్ చేయండి. ఓకేనా, సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా హోమ్ పేజ్ రావడం జరుగుతుంది. ఇక్కడ మీరేం చేస్తారంటే మీకు సంబంధించిన పేటీఎం, ఫోన్పే, గూగుల్ పే సంబంధించిన యూపీఐ అయితే ఉంటుంది కదా, ఆ యొక్క యూపీఐ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఓకేనా, సో ఎంటర్ చేసిన తర్వాత మనకి రిజిస్టర్ మొబైల్ నెంబర్ అయితే అడుగుతారు. సో టైడ్ యాప్లో మీరు ఏ మొబైల్ నెంబర్ యూజ్ చేసి ఇందులో రిజిస్టర్ అయ్యారో ఆ యొక్క మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక మీరు సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసినట్టయితే సో గూగుల్ ఫామ్ అనేది సబ్మిట్ అవ్వడం జరుగుతుంది. వితిన్ 48 అవర్స్లో మీకు సో 750 రూపీస్ సంబంధించిన క్యాష్ బ్యాక్ అనేది డైరెక్ట్ మీకు యూపీఐకి అనేది మీకు రిసీవ్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా, అండ్ అలాగే ఇంకో విషయం వచ్చేసి ఇప్పుడు యాడ్ చేసిన 2500 రూపీస్ని ఏ విధంగా విత్డ్రా చేయాలని చెప్తాను. సో అందరూ జాగ్రత్తగా అండి. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ యొక్క టైడ్ యాప్లో మీరు 2500 రూపీస్ యాడ్మెంట్ చేస్తారు కదా, వీటిని ఏ విధంగా విత్డ్రా చేయాలని చెప్తాను. అండ్ అలాగే ఇంకో విషయం వచ్చేసి ఈ యొక్క టైడ్ యాప్లో ఈ విధంగా 2500 రూపీస్ యాడ్మెంట్ చేసిన తర్వాత ఈ యొక్క టైడ్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే మీరు ఏదైతే అడ్రస్ ఇచ్చారో ఆ యొక్క అడ్రస్కి మీకు ఏటీఎం కార్డ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అంటే ఈ యొక్క టైడ్ తరపు నుండి ఒక ఏటీఎం కార్డ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఆ యొక్క ఏటీఎం కార్డ్ని యాక్టివేట్ చేసుకొని ఈ యొక్క కార్డ్ ద్వారా మీరు విత్డ్రాని చేసుకోవచ్చు. సో ఏ విధంగా ఏటీఎం కార్డు ఉంటుందని చెప్తాను. సో అందరూ జాగ్రత్తగా అండి. సింపుల్గా చూడండి, నెక్స్ట్ మీకు ఈ విధంగా టైడ్ కంపెనీ నుండి ఒక ఏటీఎం కార్డ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో తర్వాత మీరేం చేస్తారంటే ఈ యొక్క ఏటీఎం కార్డ్ని యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవాలి అండ్ అలాగే ఒక కార్డ్ ద్వారా ఏ విధంగా మీరు యాడ్ చేసిన అమౌంట్ విత్డ్రా చేయాలని చెప్పి నేను నెక్స్ట్ మీరేం చేస్తారంటే మీకు ఎప్పుడైతే కార్డ్ రిసీవ్ అవుతుందో నాకు మీరు మెసేజ్ చేయండి. బ్రో కార్డ్ రిసీవ్ అయింది, ఎలా యాక్టివేట్ చేసుకోవాలని చెప్పి మీరు నాకు మెసేజ్ చేయండి. నేను మన టెలిగ్రామ్లో ఒక స్క్రీన్ రికార్డింగ్ చేసి ఆ వీడియోతో అప్లోడ్ చేస్తాను. ఓకేనా, ఆ వీడియో చూసి మీరు కార్డ్ అనేది యాక్టివేట్ చేసుకొని మీరు యాడ్ చేసిన 2500 రూపీస్ అనేది ఇన్స్టెంట్గా మీ యొక్క బ్యాంక్కి కొడుకని విత్డ్రా చేసుకోండి. ఎటువంటి ప్రాబ్లం లేదు. మీరు యాడ్ చేసిన అమౌంట్ అనేది ఎక్కడికి పోవన్నమాట. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఎప్పుడైతే ఈ యొక్క టైడ్ యాప్లో 2500 రూపీస్ అనేది యాడ్మెంట్ చేస్తారో వితిన్ 48 అవర్స్లో మీకు ఈ విధంగా 750 రూపీస్ సంబంధించిన క్యాష్ బ్యాక్ అనేది డైరెక్ట్ మీకు యూపీఐకి అనేది రిసీవ్ జరుగుతుంది. అండ్ ఎప్పుడైతే మీకు ఏటీఎం కార్డ్ అనేది రిసీవ్ అవుతుంది ఈ యొక్క టైడ్ యాప్ నుండి, అప్పుడు మీరు నేను వీడియో చెప్పిన ప్రాసెస్ ప్రకారం మీరు యాడ్ చేసిన అమౌంట్ కూడా విత్డ్రా అనేది చేసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ.